హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే ఈసారి ఈ కల సాకారమవుతుందా? ఖగోళ స్థితిగతులను విశ్లేషిస్తే ఈ నగరం పూర్తి కావడానికి అవసరమైన గ్రహబలం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. 2015లో అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఒక రాష్ట్ర భవిష్యత్తుకు చిహ్నంగా భావించారు. వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ నిర్మాణ యజ్ఞానికి అప్పట్లో అంకురార్పణ జరిగింది. కాని ఆ తర్వాత 5 ఏళ్లపాటు ఈ ప్రాజెక్ట్ స్తంభించిపోయింది. భూములిచ్చిన రైతులు అనిశ్చితిలో పడ్డారు. తమ హక్కుల కోసం ఎండనక వాననక రోడ్లమీద నిరసనలు చేయాల్సి వచ్చింది. అనేక న్యాయ వివాదాలు, కోర్టు తీర్పుల మధ్య ఈ రాజధాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ అడ్డంకులు కేవలం పాలనాపరమైనవేనా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. రాజకీయ వ్యూహాల వెనుక ఒక బలమైన ఖగోళ కారణం దాగియుంది. ఆ సమయంలో ఏర్పడిన ఒక గ్రహదోషం ఈ నిర్మాణాన్ని ఏళ్లపాటు కదలనివ్వకుండా కట్టడి చేసింది. అమరావతి శంకుస్థాపన జరిగిన 2015 అక్టోబర్ 22న గ్రహాలు ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నాయి. ఆ రోజు స్వాతి నక్షత్రం. ఇది వాయుదేవుడికి సంబంధించినది మరియు విస్తరణకు సంకేతం. కాని దీనికి మించిన ఒక పెద్ద అవరోధం అప్పుడు పొంచి ఉంది. ఈ చార్ట్ చూడండి. 2015లో కర్మకారకుడైన శని మహారాజు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. వృశ్చికమంటే గోప్యత మరియు కఠినమైన పరీక్షలకు వేదిక. శని వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు భారీ భౌతిక నిర్మాణాలకు, ముఖ్యంగా రాజధానుల వంటి ప్రాజెక్టులకు తీవ్రమైన జాప్యాన్ని మరియు అడ్డంకులను సృష్టిస్తాడు. అభివృద్ధి వేగం పూర్తిగా మందగించేలా చేస్తాడు. అమరావతి ఆగిపోవడానికి ఇదొక బలమైన జ్యోతిష్య కారణం. ఈ నగరం అప్పుడు విఫలం కాలేదు, కేవలం గ్రహాల గమనానికి అనుగుణంగా ఒక తప్పనిసరి సుప్త చేతనావస్థలోకి వెళ్ళింది. 2025వ సంవత్సరానికి చేరుకునేసరికి అమరావతిని నిలువరించిన ఆ కఠినమైన గ్రహస్థితులు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయి. ప్రస్తుతం గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. వృషభం భూమికి, ఆర్థిక వృద్ధికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక్కడ గురుడు నిర్మాణాలకు స్థిరత్వాన్ని, నిధులను అందిస్తాడు. మరోవైపు శని కుంభరాశిలో ఉన్నాడు. కుంభమంటే సామూహిక అభివృద్ధి. ఇది మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత శక్తివంతమైన గ్రహస్థితి. 2025 నుండి 2027 వరకు ఉన్న ఈ సమయం అమరావతి నిర్మాణానికి ఒక స్వర్ణయుగం లాంటిది. గ్రహాలన్నీ ఏకమై ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నాయి. గతంలో ఆటంకాలు సృష్టించిన శని మహారాజే ఇప్పుడు అమరావతి అభివృద్ధికి వెన్నుముకగా నిలుస్తున్నారు. కేవలం గ్రహాల సంచారమే కాదు, అమరావతి అనే పేరులోని సంఖ్యాశాస్త్రం కూడా ఈ నగరం ఎలాంటి రూపాన్ని సంతరించుకోబోతోందో చెప్తోంది. ఆ, మా, ర, వ, తి అనే పేరులోని అక్షరాల మొత్తం సంఖ్యా విలువ 6. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6వ సంఖ్య శుక్రుడికి చెందుతుంది. శుక్రుడు అంటే క్రమశిక్షణతో కూడిన పట్టణీకరణం, అద్భుతమైన నిర్మాణ శిల్పం మరియు వాణిజ్య వృద్ధికి కారకుడు. 6వ సంఖ్య ప్రభావం వల్ల ఈ నగరం ఆర్థికంగా బలపడటమే కాకుండా ఒక కళాఖండంలా రూపుదిద్దుకుంటుంది. ఈ సంఖ్యాబలం వల్లే అమరావతిలో నిర్మించే భవనాలు కేవలం సిమెంట్ కట్టడాల్లా కాకుండా సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఉంటాయి. ఈ ధ్యాన బుద్ధ విగ్రహం లాంటి ప్రశాంతమైన, సౌందర్యవంతమైన వాతావరణం నగరమంతటా కనిపిస్తుంది. అమరావతి రూపురేఖలు ఏ సంవత్సరాల్లో ఎలా మారబోతున్నాయో ఇప్పుడు ఒక టైమ్లైన్ ద్వారా తెలుసుకుందాం. ఈ గ్రాఫ్ చూడండి. 2026 నాటికి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు అమరావతి ఆకాశహర్మ్యాల నిర్మాణం తుది దశకు చేరుకుంటుంది. నగర ఆకృతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. 2028 నాటికి కుంభరాశిలోని శని ప్రభావం వల్ల అన్ని ప్రధాన పరిపాలనా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. 2030వ సంవత్సరం నాటికి అమరావతి దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన పరిపాలన మరియు వాణిజ్య కేంద్రంగా అవతరిస్తుంది. అన్ని రంగాల్లోనూ ఒక సమతుల్యమైన వృద్ధిని సాధిస్తుంది. అయితే 2026 మధ్యలో రాహువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు కొంత రాజకీయ అస్థిరత లేదా విమర్శలు వచ్చే అవకాశముంది. అయితే ఇది తాత్కాలికమే. 2015 నాటి పరిస్థితి ఇప్పుడు పునరావృతం కాదు. ఎందుకంటే ప్రస్తుత గ్రహాల పునాది అత్యంత బలంగా ఉంది. ఈ అడ్డంకులను అధిగమించి నిర్మాణం ముందుకు సాగుతుంది. బలమైన గ్రహాల అండ, అనుకూలమైన సంఖ్యాబలం, ఈ రెండూ అమరావతి భవిష్యత్తును సురక్షితం చేస్తున్నాయి.
ఈ నగరం విజయం ఖగోళరీత్యా లిఖించబడింది. మరి 2030 నాటికి అమరావతి దేశంలోనే ఒక ఆదర్శ నగరంగా మారుతుందని మీరు భావిస్తున్నారా? కామెంట్లలో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అమరావతి. నమస్కారం.